సంతోషించాల్సినటువంటి విషయం. అట్లానే బీసీలలో ఉండేటటువంటి డాక్టర్స్ అందరు కూడా తెల్ల కోట్లు వేసుకొని వచ్చి ఇవాళ ఈ దీక్షలో కూర్చోవడం ఎంతో సంతోషం. బీసీ ఇంటలెక్చువల్స్గా చెప్పబడేటటువంటి జర్నలిస్టులు ఎంతోమంది వచ్చి ఇవాళ ఇక్కడ కూర్చోవడం చాలా సంతోషం. ఆర్టీసీని లీడ్ చేస్తున్నటువంటి అన్న థామస్ రెడ్డి గారు మరి వారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. విజయనకి గారు థామస్ అన్న కనవడం, థామస్ అన్న గారు రావడం చాలా సంతోషం. మరి అనేక మంది ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే మరి మామూలు విషయం కాదు. ఇక్కడ వేదిక వేయడం దగ్గర నుంచి బ్యానర్ కట్టడం దగ్గర నుంచి నిరంతరం మరి మాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి ఆలకుంట హరి గారికి, అట్లానే మా తమ్ముడు నవీనాచారి తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ వారికి ఇంకా మామూలు ప్రయత్నం లేదు, ప్రతి ఒక్కరి ప్రయత్నం ఉన్నది. అందరూ కూడా తరలి వచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఏ ఉద్యమమైనా మాటతోని ముందుకు సాగదు, పాట కూడా తోడవ్వాలి. మరి మేమందరం కూడా చిచ్చర పిడుగుల్లా మీతో పాటు కలిసి నడుస్తామని ప్రజా కళాకారుల వేదికను పెట్టుకొని మాతో కలిసి నడుస్తున్నటువంటి మానుకోట ప్రసాద్ గారికి, మధ్యల సందీప్ గారికి, కళాకారుల బృందం అందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు. మరి మాట పాట ఉండాలంటే ప్రపంచాన్ని ఆలోచింపజేసేటటువంటి సాహిత్యం కూడా దానికి తోడవ్వాలి. మరి తెలంగాణ సాహిత్య అకాడమీని లీడ్ చేసినటువంటి పెద్దన్న గౌరీ శంకర్ అన్న ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం యావత్ సమాజానికి విప్పి చెప్పడానికి, మనతో కలిసి నడవడానికి, మనతో పాటు ఆకలితోని దీక్ష చేయడానికి ముందుకొచ్చిన పెద్దన్న గౌరీ శంకర్ అన్న గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ ఇంతమందిని కలిసి ఎందుకు కూర్చున్నాం ఇక్కడ, ఇంత ఎండల ఆకలితోని ఎందుకోసం కూర్చున్నట్టు ఇక్కడ ఒకటే ఒక ఆలోచన. మన భారతదేశంలో తరతరాలుగా వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి అనేక జాతులు ఉన్నాయి, అస్పృశ్యతకు గురైనటువంటి అనేక జాతులు ఉన్నాయి, అవకాశాలు దక్కనటువంటి అనేక జాతులు ఉన్నాయి, మహిళలు ముందుకు రానటువంటి జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఈ జాతులందరి కోసం భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా 100 సంవత్సరాల ముందే మేల్కొని మాట్లాడి మన జాతి గొప్ప జాతి, ఈ జాతిలో కొందరిని వెనక్కి వేసుకుంటే జాతి మొత్తం కూడా వెనకబడుతుంది కాబట్టి అందరం కలిసి ముందుకు నడవాలని మహోన్నతమైనటువంటి సందేశం ఇచ్చి వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేసి నిలబడ్డటువంటి మహనీయుడు ఇవాళ జ్యోతిబా పూలే గారు. వారి సహధర్మచారిణి అమ్మ సావిత్రిబాయి పూలే కూడా మరి వారికి తోడు నీడగా ప్రతి కష్టంలో నడిచి ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సందర్భాల్లో చెప్పిండు, జ్యోతిబా పూలే అంటే నాకు గురువు, ఆయన చేసినటువంటి పనిని చూసి నేను స్ఫూర్తి పొంది నా జాతి కోసం కొట్లాడడానికి ముందుకొచ్చిన అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకున్నాడు. అంత గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే. 1848 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో, కానీ 1848లో జ్యోతిబా పూలే గారు ఆనాడే మహిళల కోసం పాఠశాల పెట్టినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ నేను ధైర్యంగా మీ ముందు నిలబడి 2 మాటలు మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఇంతమంది మా మహిళా సోదరిమణులు వచ్చి ఇక్కడ దీక్షలో ధైర్యంగా పాల్గొంటున్నారంటే ఆనాడు ఆ మహనీయుడు చేసినటువంటి కృషి అని ఇవాళ చెప్పక తప్పదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా పొద్దుగా లేస్తే జ్యోతిబా పూలేకి దండం పెట్టుకుంటేనే మనం ముంగట పడతాం తప్పితే ఇంకొక ఆస్కారం లేదు. అదేవిధంగా కుల వివక్ష తొలగించాలని పాపం ఆయన అనేక అవమానాలు పడ్డాడు. ఆయనకు ఒక మంచి దోస్తు ఉంటాడు, ఆయన బ్రాహ్మణుడు ఉంటాడు, స్కూల్లోనే చదువుకుంటుంటాడు ఆయనతో కలిసి. ఆ బ్రాహ్మణ సోదరుడు మిత్రుడు పెళ్లికి పిలిస్తే పెళ్లికి పోతాడు. ఆ పెళ్లిలో ఆయనను అనేక అవమానాలకు గురి చేస్తారు. ఆ అవమానాలకు గురైన తర్వాత కేవలం ఇది నా అవమానం కాదు, నాలాంటి లక్షలాది కోట్లాది మందికి జరుగుతున్న అవమానం, ఈ అవమానం నుంచి నా జాతి ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి ఆనాటి నుండే పోరాటం మొదలు పెడతాడు. అనేక కార్యక్రమాలు చేస్తాడు. సత్యశోధక్ పరిశోధన లాంటి సంస్థలను పెడతారు. బోలెడని పుస్తకాలు రాసి మరి ఎన్నో రాసి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయమైతేనేంది, చదువు విషయమైతేనేంది మనం ముందుకు వచ్చినాం. ఉట్టుటిగా అడుగుతలేం, మనం పొదువోకు అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. 15 ఏళ్ల కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో గిట్లనే దీక్ష చేసి
మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడినరు. బాధపడే అవసరం లేదు. శివన్ అన్నాడు, అమ్మా భయపడకని. అన్నా ఇది తెలంగాణ బ్లడ్, భయపడే బ్లడ్ కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు. లాభం ఏదన్నా ఉందా అంటే యావత్ తెలంగాణ జాతిలో ఉన్న సబ్బండ వర్ణాలకు వర్గాలకు లాభం జరిగేటటువంటి ముచ్చండే ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ధైర్యంగా ముందుకే పోతాం తప్ప వెనక్కి తప్పే ఆస్కారమే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్